జరుగుతున్నటువంటి గద్దరన్న యాదిలో ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. గద్దరన్న అంటేనే, గద్దరన్న మాట అంటేనే, గద్దరన్న పాట అంటేనే ఒక యుద్ధంలాగా ఉంటుంది. అది ఇంతమంది పాటలు పాడినరు, ఇంతమంది పాటలు పాడతారు, కానీ పాటను ప్రదర్శించేటువంటి ఘనత, పాటను ప్రదర్శించేటువంటి మొనగాడు మా గద్దరన్న మాత్రమే. పాటని ప్రదర్శించడం అంటే ఇప్పుడు సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మ చిన్నబోయి కూస్తున్నటువంటి విషయాన్ని గద్దరన్న ఒక 2-3 నిమిషాలు ఆ ప్రదర్శనని మనం చూస్తే మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. మరి అట్లాంటి ఒక పాటల యుద్ధ నౌక మా గద్దరన్న మీద రాసినటువంటి పాట, కొత్త పాట. గద్దరన్న మాటే యుద్ధం, గద్దరన్న మాటే యుద్ధం, గద్దరన్న పాటే 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 యుద్ధం. కోషి గొంగడి కాలి గజ్జెలు, నెత్తికి రూమాలు చేతిలో కర్ర, చేతికి రుమాలు చేతిలో కర్ర, నెత్తికి రుమాలు చేతిలో కర్ర, కోషి గొంగడి కాలి గజ్జెలు, నెత్తికి రూమాలు చేతిలో కర్ర, నెత్తికి రుమాలు చేతిలో కర్ర, నెత్తికి రూమాలు చేతిలో కర్ర. పాటకే నిలువెత్తు రూపం, పాట పాటే అన్నకాయుధం, ఆట పాటే అన్నకాయుధం, పాట పాటే అన్నకాయుధం. నిర్బంధాల కంచెలు దాటి రాజహింసపై రణం వేసిన గద్దరన్న యుద్ధం ఆగిందో, యుద్ధ నౌక తీరం వీడిందో, గద్దరన్న యుద్ధం ఆగిందో, యుద్ధ నౌక తీరం వీడిందో. చిన్నతనములోనే చిందేసి ఆడి కన్న తల్లి నోటి పాటందుకుందు. మా తెలంగాణ గద్దరన్న మాటే యుద్ధం, గద్దరన్న మాటే యుద్ధం, గద్దరన్న పాటే యుద్ధం. చిన్నతనములోనే చిందేసి ఆడి కన్న తల్లి నోటి పాటందుకుందు, కన్న తల్లి నోటి పాటందుకుందు. జానపదమే జీవరాగమై ఆకలి చూపను మరిచిపోయిండు, ఆకలి చూపను మరిచిపోయిండు. ఉద్యమాలకు పురుడు పోసేటి ఉస్మానియాలో అడుగు పెట్టిండు, ఉస్మానియాలో అడుగుపెట్టిండు, ఉస్మానియాలో అడుగు పెట్టిండు. మావో మార్సుల సిద్ధాంతంతో విప్లవోద్యమ పాట నడిచిండు, విప్లవోద్యమ పాట నడిచిండు, విప్లవోద్యమ పాట నడిచిండు. అంధకారణ్యంలో సింహమై గర్జించి యుద్ధ భూమిల పొట్టు పొడుపై కదిలి గద్దరన్న యుద్ధం ఆగిందో, యుద్ధ నౌక తీరం వీడిందో, గద్దరన్న యుద్ధం ఆగిందో, యుద్ధానికి తీరం వీడిందో. సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మంటూ తినబోయిన తల్లి బాధ చెప్పిండు, తినబోయిన తల్లి బాధ చెప్పిండు. కోరు పాతల కెరటం తానై కోటెత్తిన ఎర్ర సంద్రమయ్యిండు, కోటెత్తిన కోటెత్తిన ఎర్ర సంద్రమయ్యిండు. పాట ఈ ప్రజలలో చైతన్యమే నింపి పదమయ్యి ప్రతిమదిలో నిలిసిపోయిండు, పదమయ్యి ప్రతిమదిలో నిలిసిపోయిండు, పదమయ్యి ప్రతిమదిలో నిలిసిపోయిండు. పీడిత ప్రజల గొంతుగా తానై శబ్దమై ఊరూరు చుట్టుకొచ్చిండు, శబ్దమై ఊరూరు చుట్టుకొచ్చిండు. బానిస బతికింక ఎన్నాళ్ళంటూ, ఆ బానిస బతికింక ఎన్నాళ్ళంటూ పరిగిసి బందూకులెత్తి పట్టిన గద్దరన్న యుద్ధం ఆగిందో, యుద్ధ నౌక తీరం వీడిందో, గద్దరన్న యుద్ధం ఆగిందో, యుద్ధ నౌక తీరం వీడిందో. రైతు కూలీల రాజ్యం కోసం ఇల్లు పిల్లల నిడిసి వెళ్ళిపోయిండు, ఇల్లు పిల్లల నిడిసి వెళ్ళిపోయిండు, ఇల్లు పిల్లల నిడిసి వెళ్ళిపోయిండు. థ్యాంక్ యూ వెంకన్న. ఇప్పుడు ప్రొఫెసర్ గంట చక్రపాణి గారికి స్వాగతం. ప్రొఫెసర్ గంట